హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తనకి పుట్టింది కవల పిల్లలని ధర చేసిన కుట్రని తెలుసుకొని ధర చంప పగలగొట్టిన విష్ణు నిజంగానే ఇదంతా జరగబోతుందా? అసలు ఏం జరిగింది? తనకి కవల పిల్లలన్న విషయం విష్ణు ఎలా తెలుసుకోబోతున్నాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఛాయా, వైష్ణవి ఇద్దరూ కూడా ఎదురు పడతారు. ఒకరినొకరు చూసుకొని ఆశ్చర్యపోతారు. ఇక ఆ తర్వాత వైష్ణవి అయితే విష్ణుకి నాకులాగే ఒక అమ్మాయి స్కూల్లో జాయిన్ అయిందని చెప్పి విష్ణుకి చెప్పడంతో ఇక విష్ణు స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు ఇక టీచర్ అయితే విష్ణు దగ్గరికి వస్తుంది. సార్, మీకు కవల పిల్లలా అని అడుగుతూ ఉంటుంది. నాకు కవల పిల్లలు కాదు, వైష్ణవి ఒకదే నా కూతురు అని అనగానే, మరి అదేంటి సార్, అచ్చం వైష్ణవిలాగే ఛాయ అనే అమ్మాయి ఉంది, అచ్చు గుద్దినట్టు వైష్ణవిలాగే ఉంటుంది, తన పేరు వెన్నెల అని వాళ్ళ అమ్మ మార్చేసిందిలేండి అని అంటూ ఉంటుంది. ఆ టీచర్ అయితే అప్పుడే విష్ణు అయితే, మీరు పొరపాటు పడుతున్నారు, నా కూతురులాగా మరొక అమ్మాయి ఉండడం ఏంటి, అది అసాధ్యం అని అనగానే, లేదు సార్, ఇది నిజం అని ఆ టీచర్ అయితే విష్ణుని వెన్నెల దగ్గరికి తీసుకువెళ్తుంది. ఇక వెన్నెల దగ్గరికి తీసుకువెళ్ళంగానే, అదేంటండి, మా అమ్మాయి వైష్ణవిని పెట్టుకొని మీరు వెన్నెల ఛాయ అంటారేంటి, తను నా కూతురు, ఏంటి బేబీ అలా చూస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు. విష్ణు అయితే నా పేరు వెన్నెల అని అంటూ ఉంటుంది. వెన్నెల దాంతో ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు విష్ణు. అయితే ఇంతలో వైష్ణవి పక్క నుంచి వస్తూ ఉంటుంది. వైష్ణవిని అలాగే వెన్నెలని చూసి షాక్ అయిపోతాడు విష్ణు. అయితే చూశారుగా సార్, నేను చెప్తే విన్నారా, అయినా మనుషులు పోలిన మనుషులు 7 ఉంటారని చెప్తారు కదా, ఆ 7 కూడా 7లో మీ అమ్మాయికి ఒక ఆవిడ కనిపించేసిందనమాట అని అంటూ ఉంటుంది టీచర్. అయితే ఇక తర్వాత వెన్నెలను పట్టుకొని, మీ అమ్మ ఎవరు, మీ అమ్మ పేరేంటి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక వెన్నెల అయితే మా అమ్మ పేరు వరలక్ష్మి అని చెప్పి అంటూ ఉంటుంది. మరి మీ నాన్న ఎవరో నీకు తెలుసా అని విష్ణు వెన్నెలని అడుగుతాడు. మా నాన్న ఎవరో నాకు తెలీదు, అమ్మ ఎంత చెప్పమన్నా చెప్పడం లేదు అని వెన్నెల అయితే జవాబు ఇస్తుంది. మరి నువ్వు మీ అమ్మ దగ్గర పుట్టంగానే మీ అమ్మ దగ్గర లేవా అని అడుగుతూ ఉంటాడు విష్ణు. అయితే అప్పుడే గజపతి తనని అనాథాశ్రమం నుంచి తీసుకువెళ్ళిపోయాడని మొత్తం చెప్తుంది. అప్పుడే ఇక విష్ణుకి అర్థమైపోతుంది, ఆ రోజు వరలక్ష్మి నా దగ్గరికి వచ్చి మన అమ్మాయిని అనాథాశ్రమంలో ఉంచారని, అంతా కూడా తను చెప్పిందంతా నిజమే, నేనే తన మాట నమ్మలేదా, మరి ఆ రోజు నేను వైష్ణవిని తీసుకువచ్చేశాను, మరి వెన్నెల అనాథాశ్రమానికి ఎలా వెళ్ళింది, వరలక్ష్మిని అడుగుతాను అని వరలక్ష్మి దగ్గరికి వెళ్తాడు విష్ణు. అయితే ఇక వరలక్ష్మి అయితే, ఆ రోజు మన పాప అని అనాథాశ్రమం నుంచి గజపతి తీసుకువెళ్ళిపోయాడు అని చెప్పావు, మరి అనాథాశ్రమంకి మన పాప ఎలా వెళ్ళింది అని అడుగుతూ ఉంటాడు విష్ణు. అయితే ధర హాస్పిటల్ నుంచి మన అమ్మాయిని తీసుకువెళ్ళిపోయింది, మన పాపని తీసుకువెళ్ళి తను అనాథగా పెరగాలని అనాథాశ్రమంలో తను ఉంచింది. ఆ రోజు కమిషనర్ ఆఫీస్లో తనకి మిషన్ పెట్టి ఇన్స్పెక్టర్ నిజం చెప్పిన తర్వాత మన కూతురు బ్రతికే ఉందని నాకు తెలిసిందంటూ వరలక్ష్మి అసలు నిజాన్ని బయట పెడుతుంది. అప్పుడే ఇంకా విష్ణు అయితే వరలక్ష్మికి డెలివరీ అయిన హాస్పిటల్కి అయితే వెళ్తాడు. అలా వరలక్ష్మికి డెలివరీ అయిన హాస్పిటల్కి వెళ్ళి వరలక్ష్మి ఫోటోని చూపించి అడుగుతూ ఉంటాడు విష్ణు. అయితే 7 సంవత్సరాల క్రితం తను మీ హాస్పిటల్కి డెలివరీకి వచ్చింది, తనకి పుట్టిన పాప చనిపోయిందని చెప్పారు, కానీ తనకు పుట్టింది కవల పిల్లలు, అవునా కాదా అని అడుగుతూ ఉంటాడు విష్ణు. అయితే మీరు నిజం చెప్పకపోతే ఇప్పుడే మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని అనగానే, వద్దు సార్, ఆ పని మాత్రం చెయ్యకండి, వరలక్ష్మికి పుట్టింది కవల పిల్లలు, మొదట పాప, రెండోసారి కూడా పాపే పుట్టింది, సెకండ్ పాప పుట్టేసరికి పెద్ద పాపని ఎవరో తీసుకువెళ్ళిపోయారు, తరువాత రెండో పాప ఏమో చనిపోయిన బిడ్డ ఉంది అని అంటూ చెప్తూ ఉంటుంది డాక్టర్. అయితే ధర చనిపోయిన బిడ్డని హాస్పిటల్లో పక్కన పడుకోబెట్టి బ్రతుకున్న మన బిడ్డని అనాథాశ్రమంలో జాయిన్ చేసిందని వరలక్ష్మి చెప్పిన మాటలన్నీ కూడా వింటాడు, గుర్తు చేసుకుంటాడు విష్ణు. అయితే ఇక విష్ణు అయితే కోపంతో రగిలిపోతూ ఇక ఇంటికైతే వెళ్తాడు. అలా ఇంటికి వెళ్ళిన తరువాత ఇక వైదేహి అయితే అంటూ ఉంటుంది విష్ణుతో, విష్ణు, నువ్వు ధరాని పెళ్లి చేసుకుంటానన్న నిర్ణయం నువ్వేంటో చెప్పలేదు, ధర నీ కోసం ఎంతో ఎదురు చూస్తుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక ధర
ధరాని పిలు అమ్మా, నేనే చెప్తాను అని అంటూ ఉంటాడు. విష్ణు అయితే ఇక విష్ణు అన్న మాటకి ధరాని పిలుస్తుంది వైదేహి. అయితే ఇక ధర వస్తుంది. ధరాని పిలిచిన తరువాత అప్పుడే ఇక విష్ణు అయితే ధర చంప పగలగొడతాడు. నాకు పుట్టింది కవల పిల్లలా? వరలక్ష్మికి ఆ రోజు కవల పిల్లలు పుట్టారా చెప్పు అని ధరాని కొడతాడు. విష్ణు అయితే వరలక్ష్మికి కవల పిల్లలు పుట్టారో ఎవరు పుట్టారో నాకేం తెలుస్తుంది అని అనంగానే అప్పుడే ఇక ధర చంప మరొక చంప పగలగొడతాడు విష్ణు. తర్వాత ఇక ధర అయితే అవును నేనే తీసుకువెళ్ళాను ఏంటిప్పుడు అని అనంగానే నాకు పుట్టిన పిల్లని అనాథాశ్రమంలో జాయిన్ చేయడానికి నీకెంత ధైర్యం అని అంటూ విష్ణు ఇక వైదేహితో ఇలాంటి దాన్న నేను పెళ్లి చేసుకునేది నా భార్యని నన్ను విడదీయాలని ఇది చేసిన కుట్ర ఏంటో తెలుసా? నాకు కవల పిల్లలు పుట్టారమ్మా. ఆ కవల పిల్లల్లో ఒక పిల్లని ఇది అనాథాశ్రమంలో జాయిన్ చేసింది. మరొక కూతుర్ని నేను ముందే తెచ్చుకున్నాను కాబట్టి తను నా దగ్గర పెరుగుతుంది అంటూ ఇక విష్ణు అయితే వైదేహికి నిజం చెప్తాడు. ఇక నిజం తెలుసుకున్న వైదేహి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. వరలక్ష్మికి ఈ విషయం తెలుసా అని అనగానే తెలుసమ్మా, వరలక్ష్మికి నిజం తెలుసు. నా పిల్లలిద్దరూ అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉంటారు. ఎంతో అందంగా ఉండాల్సిన నా కుటుంబాన్ని ముక్కలు చేసింది ఈ ధర. ఇలాంటి దాన్ని నేను ఊరికే వదిలిపెట్టను అని అనగానే ముక్కలు చేసింది నేను కాదు మీ అమ్మ కూడా నాతో పాటు చెయ్యి కలిపింది. ఆ రోజు వరలక్ష్మి మీ అమ్మని క్షమాపణ అడగడానికే వచ్చింది. కానీ మీ అమ్మ మాత్రం వరలక్ష్మి తనతో రానని నీతో కాపురం చేయనని చెప్పినట్టు అనారోగ్యంతో కుప్పకూలినట్టు ఆ రోజు మీ అమ్మ కూడా నటించింది. నువ్వు నీ భార్య విడిపోవడానికి సగం కారణం నేనైతే మిగతా సగం మీ అమ్మే అంటూ ధర వైదేహి నిజస్వరూపాన్ని కూడా బయట పెడుతుంది. దాంతో విష్ణు ఒక్కసారే కుప్పకూలిపోతాడు. మీ అందరి నాటకంలో నన్ను ఒక పాముగా మార్చి వరలక్ష్మిని నన్ను మీరు వేరు చేశారన్నమాట. నా వరలక్ష్మిని నేను అపార్థం చేసుకునేలా చేసి తల్లి ప్రేమ ముసుగులో నన్ను మోసం చేశావా? అసలు ఏ తల్లి అయినా కొడుకు పిల్ల పాపలతో కోడలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. అలాంటి నువ్వు నా భార్యని నాకు కాకుండా చేసి నా పిల్లలని అనాథలాగా పెరిగేలా చేసి నువ్వు ఇంతకీ దిగజారిపోతావని ఈ ధర మాటలు విని నేను ఊహించలేదు. ఇన్ని రోజులు నా మీద నీకున్నది ప్రేమ అనుకున్నాను, కానీ నా మీద కాదని నీకు ఆస్తి మీదే ప్రేమ ఉందని నిరూపించుకున్నావు కదమ్మా అంటూ విష్ణు అయితే నేను నా కూతుర్ని తీసుకొని వెళ్ళిపోతున్నాను, ఈ ఆస్తి అంతా నువ్వే అనుభవించుకో అంటూ వైష్ణవిని తీసుకొని వరలక్ష్మి దగ్గరికి వెళ్ళిపోతాడు విష్ణు. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరిగి విష్ణు వరలక్ష్మి ఒక్కటవ్వాలని ధర నిజస్వరూపం తెలియాలని అనుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వంటలక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.